బెంగుళూరులో రేవ్ పార్టీ దాంట్లో సినిమా తారలు కొంతమంది రాజకీయ నాయకులు సంపన్న వర్గాల వాళ్ళు పట్టుబడడం అన్నది చాలా చాలా సంచలనం కలిగించింది. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు మహానగరాల్లో బయటికి వస్తున్నప్పటికీ కూడా పొరుగు రాష్ట్రంలోకి వెళ్ళి ఇంతమంది ఒక్కసారిగా దొరికిపోవటము, చాలా లగ్జరీ కార్లు 12 ఎన్నో అక్కడ ఉన్నాయనేది, తర్వాత ఒక మంత్రికి సంబంధించిన ఆయన ఎమ్మెల్యే స్టిక్కర్ అక్కడ ఒక కారు మీద ఉంది అన్నటువంటి వార్త, ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఆ మంత్రి ఏమో నాకేం సంబంధం లేదు, ఎమ్మెల్యేగా నాకు ఆ స్టిక్కర్ ఎవరో తీసుకొని దాన్ని వాడారు, జిరాక్స్ ఏదో అని దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను, మీరు దీన్ని వివరంగా దర్యాప్తు చేసి దీన్ని తేల్చాలి అని చెప్పి ఆయన చెప్పారు, కాకాని గోవర్ధన్ రెడ్డి. అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయనేమో దీనికి అంతా ఆయనే ఆధారాలు జూన్ 4 తర్వాత బయట పెడతానంటే, జూన్ 4 ప్రభుత్వం ఎన్నికలు జరుగుతాయి కదా, అది సోమిరెడ్డి కవి హృదయం. బట్ ఏదైతే ఏమి ఆ జిల్లాలో అది ఎలా ఉంది. రెండోది అంతకంటే కూడా ఒక నటి, ఈ నటి బాగా యాక్టివ్గా ఉండే మీడియాతో ఉండే ఒక నటి, ఆమె పేరు వచ్చింది, ఆమె దొరికారు అని వచ్చింది. అది వాళ్ళు ఇంకా ఈ వార్త వస్తుండగానే ఆమె ఇవన్నీ కూడా నిజం కాదు, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను అక్కడికి వెళ్ళలేదు ఇలా అని చెప్పి ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో చూస్తున్నప్పుడే నేను అన్నాను మా ఇంట్లో వాళ్ళతో, ఇది ఎక్కడ హైదరాబాద్ అంటే హైదరాబాద్కు సంబంధించిన ఈ వీడియో హైదరాబాద్ అయితే అక్కడికి సంబంధించిన ఏదో ఒక గుర్తు కనబడాలి కదా, అదేం లేకుండా చెట్లలోనో లేకపోతే కొండల దగ్గర వీడియో చేసి, ఎక్కడైనా ఒకటే కదా, విఠలాచార్య సినిమాలు అలాగే తీసేవాడు, జానపద సినిమాలు నగరాల్లో తీసిన ఊరి బయటికి వెళ్ళి. కాబట్టి ఇది నిలబడదేమో అని కాసేపటికి అది నిజంగానే తేలింది ఆ అంశం. పోలీసులు ఆమె అక్కడ ఉన్నటువంటి వీడియోను వాళ్ళు బయట పెట్టారు, డ్రెస్ కూడా అందులో ఒకటే ఉంది. ఆ నటి పేరు మీ అందరికీ కూడా తెలుసు, నాకేమీ ఆ విషయంలో ప్రత్యేకించి ఆసక్తి లేదు. కానీ ఈ యుగంలో అంటే సోషల్ మీడియానే కాకుండా టెక్నాలజీ బాగా పెరిగినటువంటి ఈ కాలంలో దీన్ని ద్వారా బయటపడడం అనేది సాధ్యం కదా. ఇది రెండు విధాల, రెండు వైపులా పదునున్నటువంటి కత్తి లాంటిది. ఆమె పేరు నేను ఎందుకు చెప్పడం లేదంటే పోలీసులు కూడా ఆమె పేరు చెప్పలేదు, మేము ఇంకా తర్వాత చెప్తామని, ఏ కారణాల వల్ల చెప్పలేదు అనేది వేరే విషయం. కానీ ఇంకొక 100 మంది దాకా అక్కడ యువతి యువకులు లేకపోతే వివిధ వర్గాల వాళ్ళు పట్టుబడ్డారు, పై ఉన్నత వర్గాల వాళ్ళు. దాని అంతటి మీద కూడా కేసు నమోదు చేశామని వాళ్ళు చెప్తున్నారు. రెండవది డ్రగ్స్ అనేది అక్కడ వాడటం, సన్సెట్ టు సన్ రైజ్ అని ఒక భారీ ఫామ్ హౌస్లో పెట్టడం, కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇదంతా కూడా ఒక సంపన్న వర్గాలు, తర్వాత ఒక విలాస వికృత సంస్కృతి ఎలా వ్యాపిస్తుందన్న విషయం మనకు తెలుస్తుంది. డ్రగ్స్ అన్నప్పుడంతా సినిమా తారలు, వాళ్ళకి సంబంధించిన అంశాలు బయటికి రావటం, కొంచెం హడావుడి జరగటం, మళ్ళీ అది సద్దుమణగటం మామూలే. ఇప్పుడు కూడా ఇది అసలు ఆంధ్ర తెలంగాణ కాదు కదా, ఇది బెంగళూరు కాబట్టి పూర్తిగా బెంగళూరు పోలీసులే. ఈరోజు బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇవన్నీ పూర్తిగా ధృవీకరించారు. ఇలా జరిగాయి, వీటి మీద మేము మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తప్పకుండా మరి ఏ ఏ విషయాలు బయటకు వస్తాయో చూడాలి. ఎవరికి అన్యాయంగా ఎవరి పేరు రాకూడదు. కానీ అదే సమయంలో ఉన్నవాళ్ళు దాన్ని తప్పించుకోవడానికి ఏవేవో ట్రిక్స్ చేయడం వల్ల కూడా పెద్ద ఉపయోగమేమీ ఉండదు. ఒకసారి ఆ స్థితి వచ్చాక, ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఆ తర్వాత ఇంకో వీడియో, అంటే ఇంకో వీడియో ఆమె ఏదో ఇంట్లో ఉన్నట్టు వంట చేస్తున్నట్టు ఇంకో వీడియో ఏదో విడుదల చేశారు. ఆమె దాన్ని వేసినటువంటి ఛానల్స్ ఇదైనా నిజమైనా ఇట్లాంటివి పెడుతున్నారు. ఈ టైమింగ్స్ ఏంటి, ఇది ఎప్పుడు జరిగింది, అది ఎప్పుడు జరిగింది, ఇవన్నీ తెలియదు. అసలు ఇవన్నీ చట్టపరంగా అక్కడ పోట్లాడుకోవాల్సిన అంశాలు. కానీ వాటి గురించి వీడియోలు చేయటం వల్ల, లేకపోతే వాటి గురించి ఎక్కడో సమర్థించుకోవడం వల్ల పెద్ద ఉపయోగం కూడా ఏం లేదు. వాటిని నమ్మవలసింది, వాటి నుంచి వదిలిపెట్టేయవలసింది అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పోలీసులు, కోర్టులు తప్ప మీడియాలో రాకపోవడం సెకండరీ. ఇప్పుడు డ్రగ్స్ మీద ఇన్నిసార్లు విచారణలు, కమిషన్లు, సీట్లు అన్నీ వేశారు హైదరాబాద్లో. ఎన్ని బయటకు వచ్చాయి, ఏం జరిగింది, ఏం లేదు కదా. కాబట్టి ఇంకా రాజకీయ నాయకుల ప్రమేయము, పేర్లు అన్నారా, అవి నిజంగా మరి లేదు, మేము ఫిర్యాదు కూడా చేస్తున్నాం అన్నప్పుడు అవి కూడా లాజికల్గా తర్కబద్ధంగా ముగింపుకు చేరుతాయా? ఇంకా మూడోది, ఒక ఆయన నాయకుడు తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఆయన ఆధారాలు కనుక నిజంగా 4వ తారీఖు తర్వాత సమర్పిస్తే అప్పుడు తప్పకుండా ఆలోచించవచ్చు. ఇక్కడ మనుషులు ఎవరనేది ఒకటైతే, ఈ ధోరణి, దీనివల్ల దీంట్లో ఉన్నటువంటి ఆందోళనకరమైన కోణాలు ఏంటి అనేది ఒకటైతే, మూడోది ఇక్కడ నిజం బయటికి రాకుండా
ఎన్ని రకాల ట్రిక్స్ ప్లే చేయడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, అవి ఎలా విఫలమవుతాయి అన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా నాలుగవది, ఆకర్షణీయంగా కనపడేటటువంటి చాలా అంశాలు, చాలామంది మనుషులు, ఆ జీవితం, ఇదంతా కూడా తీరా దగ్గరకు వస్తే, బయటకు వస్తే ఎలా ఉంటుంది, ఎంతో ఆకర్షణీయంగా దాని గురించి ప్రచారం చేసుకుని సెలబ్రిటీ సంస్కృతి ఇదంతా చెప్పుకునేటటువంటి వాళ్ళే తీరా దాంతో మాకు సంబంధం లేదని తప్పించుకోవాల్సిన పరిస్థితి ఎలా వస్తుంది అనేది కూడా అర్థమవుతుంది. ఈ విషయంలో శ్రీకాంత్ నటుడు, ఆయన విషయం కొంచెం భిన్నంగా ఉంది. ఆయన తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి వీడియో చేసి అక్కడ నాలాంటి వాడే ఉన్నాడు కానీ నేను కాదు, ఇది ఊరికే మీరు అందరూ అనుకున్నారు, మీరు అనుకోవడంలో తప్పు లేదని కూడా ఆయన అంటున్నాడు. అలా అనుకునే అవకాశం ఉంది, అతను ఎవరో నాలాగే ఉన్నాడు అని ఆయన చెప్తున్నారు. పైగా ఇంట్లో నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆయన అది హైదరాబాద్లోనే చేశారు, తన ఇంటి దగ్గరే చేశారని కూడా భావించవచ్చు. మరి ఇందులో ఎవరి పేరు వచ్చినా, ఎవరు బయట ప్రచారం పెట్టినా, లేదా ఎవరినెవరు ఇప్పుడు సోమిరెడ్డి కాకాని వ్యవహారంలాగా ఎవరినెవరు సవాళ్ళు చేసుకున్నా అవన్నీ కోర్టులోనూ అక్కడ పోలీసులు తేల్చాల్సిందే. కానీ ఇదంతా ఒక రాజకీయమైన లేకపోతే మీడియా పరమైన కసరత్తు మాత్రమే. ఈ బెంగళూరు సిపి పోలీస్ కమిషనర్ దయానంద్ జరిపిన మీడియా గోష్ఠిలో హేమ గురించి మీడియా వాళ్ళు ప్రత్యేకించి అడిగారు, నటి హేమ గురించి. ఆయన అయితే ఆమె దాంట్లో పాల్గొన్నారని ధృవీకరించారు. మొదట ఆ పేర్లు అవన్నీ ఇంకా మేము వెరిఫై చేసుకోవాలని చెప్పినప్పటికీ ఆయన అందులో ఆమె పాల్గొన్నారు అని ఆయన చెప్పినట్టుగా మనకు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఉన్నవే మేము విడుదల చేశాము, వాళ్ళందరి మీద చర్య తీసుకుంటాం అనేది. 100 మంది 120 మందిలో ఇంకా కొంతమంది ఐడెంటిటీస్ ఏంటి, వాళ్ళు ఎవరు, లేకపోతే వాళ్ళ నేపథ్యాలు అవి మటుకు తర్వాత విడుదల చేస్తారేమో. కానీ చాలామంది పేర్లు అయితే బెంగళూరు పోలీసులు విడుదల చేశారు. ఇదొక ఈ తరహాలో జరగటం. ఇంతకుముందు కూడా సెలబ్రిటీస్ లేదా సినిమా వాళ్ళు, కొంచెం రాజకీయ ప్రముఖుల పేర్లు వాళ్ళు రావటం అది జరిగింది. కానీ ఈ కేసు జరిగినటువంటి తీరు, ఇందులో మొదట అక్కడ ఉండడము, పోలీసులు అదుపులోకి తీసుకోవటం ఒకటైతే, లేను అని మళ్ళీ దాని మీద చేయటం వల్ల కొన్ని సందర్భాల్లో ఉపాయంలో అపాయంలాగా దాన్ని కరెక్షన్ కోసమో లేకపోతే బయటపడటం కోసం చేసే ప్రయత్నాలు మరింత ఇబ్బందికరంగా మారతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటము, చట్టబద్ధంగా వ్యవహరించటము తప్ప వేరే మార్గమేం లేదని ఈ ఉదాహరణ మనకు చెప్తూ ఉంది.